finished. మీ అందరికీ మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఎవరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారో మీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఆ తండ్రులైన వారికి, అలాగనే దూరం కూడా మీ తండ్రులు కూడా తెలియచేయండి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అలాగనే మీ ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా తెలియచేయండి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. కాబట్టి ఈ రోజున దైవ సందేశాన్ని చూద్దాం. మన జీవితంలో మనము నిర్లక్ష్యము చేసింది ఏదైనా ఉన్నది అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యంగా ఉంటూ ఉన్నది. బైబిల్లో మనం చూస్తే ప్రారంభము నుండి చివరి వరకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత బైబిల్ తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ప్రార్థన అనేది మనము నేర్చుకోవాలి. మన ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే మన యొక్క బహిరంగ జీవితాన్ని స్థిరపరుస్తుంది. మన ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే మనలను కలిమిలో నుండి లేముల నుండి బయటకు తీసుకొస్తుంది. మన ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే మన భవిష్యత్తుని నిర్మిస్తున్నది. మన ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే మనలో ఉన్న తప్పుదాలను మనకు తెలియచేస్తుంది, చూపిస్తుంది. మనం సరిగా లేమని తెలియచేస్తున్నది. ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను సరిచేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే నేను దేవుని ఆత్మతో నింపుతుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే రాబోతున్న ఆపదల నుంచి, కష్టాల నుంచి, శ్రమల నుంచి, ప్రమాదాల నుంచి కాపాడుతుంది. ఈ రోజున చాలామందికి ప్రార్థన లేదు. ప్రార్థన జీవితం లేని వారు ఎట్లా ఉంటారంటే ఎండిపోయినటువంటి చెట్టులా ఉంటారు. ప్రార్థన జీవితం ఉన్నవారు ఎట్లా ఉంటారంటే వారి జీవితంలో ఏమి లేకున్నా వారు సంతోషంగా ఉంటారు. నార్మల్గా జీవిస్తున్నా, అద్దెలలో ఉంటున్నా, చిన్న ఉద్యోగమైనా చాలా సంతోషంగా ఉంటారు. జాతకం వచ్చింది. ప్రార్థన అనేది ప్రాముఖ్యం. ఉదాహరణకి బీదవాడైన లాజరు జ్ఞాపకం వస్తాడు. లాజరు ధనవంతుని ఇంట వాకిట పడే రొట్టె మొక్కలతో కడుపు నింపుకునేవాడు. ఏ రోజు కూడా కంప్లైంట్ చేయలేదు, నాకెవరు అన్నం పెట్టడం లేదే, నన్నెవరు చూడలేదు, నాకెవరు సహాయం చేయట్లేదు. దానికి బదులుగా ఉన్నదానిలో సంతోషంగా తృప్తిగా ఉన్నాడు. దేవుని దూతలు వచ్చారు చనిపోయినప్పుడు, అబ్రహామును అనుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. ఎంతసేపు ప్రార్థన గడుపుతున్నావు నువ్వు? నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రశ్న. జాతకం వచ్చింది. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. హిజ్కియాను మనం పరిశీలన చేస్తే ప్రార్థన ఏం చేస్తుందంటే 15 సంవత్సరాల ఆయుష్ని పెంచింది. ప్రార్థన ఏం చేస్తుందంటే ఆయుష్ని కూడా పెంచుతుంది. చాలామందికి తెలియదు. కాబట్టి వారి దైనందిన వారి రోజుల కోసం ప్రార్థన చేసుకోరు. అయ్యా మీరు ఇచ్చిన ఈ రోజును బట్టి మీకు స్తోత్రాలు నాయనా అని దేవుని కనపరచగలిగితే దేవుడు ఇంకా ఎక్స్టెండ్ చేస్తాడు నీ ఆయుష్ని. గమనించండి, చాలామంది ఏమండి వారి గురించి వారు ప్రార్థన చేసుకోవడం తెలియదు. కాబట్టి హిజ్కియాను మనం చూస్తే ఆశ్చర్యపోతాం. హిజ్కియా చనిపోవలసిన సమయం అది, కానీ దేవుడు అతని ఆయుష్ను ఎక్స్టెండ్ చేస్తున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో చూడండి. ప్రార్థన లేని జీవితాలు ఎప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. సమస్యల్లో చిక్కుకుపోతూ ఉంటారు, బాధల్లో చిక్కుకుపోతూ ఉంటారు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలో సశరీరిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయములో 5, 6, 7 వచనాలు మనం చూస్తే యేసు ప్రభువారు బోధిస్తూ ఉన్నాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు ఇలాగున, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులు కనబడవలని సమాజ మందిరములలోను
వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము తాము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి, ప్రార్థన ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఎడుగుచొచ్చు ప్రార్థన ప్రాముఖ్యతను దేవుడు చెప్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ప్రార్థన ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి, ప్రాముఖ్యతను మనము నేర్చుకోవాలి. కాబట్టి మన పిల్లల చదువుల కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నామా? మన పిల్లల భవిష్యత్తు కోసం, వివాహాల కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నామా? మన పిల్లలు వారి వివాహమైన తర్వాత వారి గర్భాలు దీవించబడాలి, వారు ఆశీర్వదించబడాలని ప్రార్థిస్తూ ఉన్నామా? ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన ఇలా చెప్పనివ్వండి. ప్రార్థన ఎటువంటిది అంటే, ఒక రైతు భూమిని సాగు చేసినట్లుగా, రైతు సాగు చేస్తే మంచి పంట, సమయానికి వర్షం అన్నీ కూడా కలిసి వస్తాయి. మరి ఆ యొక్క భూమిని సాగు చేయబోతే మంచి పంటను చూడగలమా? చూడలేం. కాబట్టి ప్రార్థన అన్నిటినీ సిద్ధపరుస్తుంది. కాబట్టి ప్రార్థన లేదు ఏమీ లేదు, ప్రార్థన లేదు జీవితంలో విజయం రాదు. పాత నిబంధన కాలంలో మనం చూస్తే రాజులు యుద్ధ కాలములలో, యుద్ధములలో దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసేవారు. దావీదు అన్నాడు, కొండల తట్టు నాకు కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే కదా. హల్లెలూయా. ఆయనంట కొండల తట్టు ఆయన కళ్ళెత్తుచున్నాడు. యుద్ధాలలో, ఆర్థిక పరిస్థితిలో, కష్టకాలములో, వ్యతిరేకతలో నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని కొండల తట్టు నాకు కళ్ళెత్తుచున్నానని చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, యెహోవా వలన నాకు సహాయము కలుగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చప్పుడు దేవుని కనబడతాం. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచే ప్రార్థన జీవితం అలవర్చుకోవాలి. ప్రార్థన ఏం చేస్తుందంటే నీ భవిష్యత్తును దీవిస్తుంది. ప్రార్థన ఏం చేస్తుందంటే నీ జీవితంలో ఉన్న దిగుల నుంచి విడిపిస్తుంది, నీ జీవితంలో చింత నుంచి విడిపిస్తుంది, నీ జీవితంలో ఉన్న బాధ నుంచి విడిపిస్తుంది. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. అందుకే యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు, వేషధారులుగా మీరు ఉండవద్దు. ఇంకా అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. ఏం చేస్తారంటే ప్రార్థన చేసి దాని జవాబు పొందుకుంటాం. నేను అందుకే అడుగుతూ ఉంటాను, మీరు దేని గురించి ప్రార్థన చేశారు? ఆ ప్రార్థనకు మీరు జవాబు పొందుకున్నారా? కాబట్టి వి షుడ్ రైట్ డౌన్ ద ప్రేయర్ పాయింట్స్. ప్రార్థన అంశాలు రాసుకోవాలి. కొందరు జీవితంలో ఉంటాం, అసలు మనకు ప్రార్థనే అవసరం లేదంటారు. కొందరు జీవితంలో మనం చూస్తాం, అసలు వారికి ప్రార్థనే ఉండదు, వారికి మోకాల అనుభవమే ఉండదు. లోక సంబంధుల వాళ్ళు జీవిస్తారు, బయటికి మాత్రం భక్తి పరులమని చెప్తారు, బయటికి మాత్రం వాక్యం చెప్తారని చెప్తారు, బయటికి మాత్రం దేవుని పిల్లలు చెప్పుకుంటారు, కానీ వారికి ప్రార్థన జీవితం ఉండదు. బైబిల్ మొత్తంలో మనం పరిశీలన చేస్తే అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళే, మోకరించి ప్రార్థన చేసిన వాళ్ళే. అక్కడ రాదేనికండి, యేసయ్యను చూద్దాం. యేసయ్యను చూద్దాం. లెట్ us go to the word of God. దేవుని వాక్యంలోకి వెళదాం. లూకా సువార్త 22వ అధ్యాయము 41-42 వచనాలు. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 22 వర్స్ 41 and 42. లూకా సువార్త వారి యొద్ద నుండి 22వ అధ్యాయం 41-42. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి, ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించినట్టు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వైపు దూరము వెళ్ళి మోకాళ్ళుని. ఏం చేస్తున్నాడు యేసుప్రభు వారు? ఏం చేస్తున్నాడంట? యేసుప్రభు అంతటా ఆయనే ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఏం చేస్తున్నాడు? హీ వాజ్ నీల్ డౌన్. మోకాళ్ళుని, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభు వారు. సాధారణంగా మనం చెప్తూ ఉంటాం, అడగంది అమ్మాయినా పెట్టదు అని.
కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి అడగాలి, పొందుకునేదాకా అడుగుతూనే ఉండాలి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గ్రహిస్తే కదా. నువ్వు అనుకుంటున్నావు నేను పనికి వెళ్తున్నా, నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు ఒక పని ఉంది, నేను సంపాదించుకుని బ్రతుకుతున్నా అనుకుంటున్నావు. కానీ కుదరదు. అది ఈ లోకం మట్టుకే. మన జీవితంలో ఎవరు చేయలేని కార్యాలు మనం చూడాలి అంటే, దేవుని కాపుదల చూడాలి అంటే, దేవుని యొక్క భద్రత రక్షణను చూడాలి అంటే మనకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అవసరం. ప్రార్థన మనకు అవసరం. ప్రార్థన ద్వారా మన జీవితాలు కట్టుకోవాలి. ప్రార్థన ద్వారా మన యొక్క భవిష్యత్తును కట్టుకోవాలి. ప్రార్థన ద్వారా మన ప్రస్తుత జీవితాన్ని కట్టుకోవాలి. ప్రార్థన ద్వారా నిత్యత్వాన్ని మనం కట్టుకోవాలి. ఈ రోజున ప్రార్థన లోపం చాలామంది జీవితాల్లో ప్రార్థన ఉండవలసినంతగా లేదు. ప్రార్థన లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఏమండి ఇలా చెప్పనివ్వండి, గ్యాసు ఎక్కువగా ఉంటేనే ఆ యొక్క వంట మనం బాగా వండుకోగలం. గ్యాస్ పొల లేదనుకోండి ఏమవుతుంది, కట్టె పొలలు తక్కువ అనుకోండి, అన్నం ఉడికిద్దా? కాబట్టి ఏం కావాలి ఇక్కడంటే, దేవుని కార్యాలు చూడాలంటే ప్రార్థన అవసరం. నీకు దేవుళ్ళు ఎదగాలంటే ప్రార్థన అవసరం. నీకు బంధాలు బాగుగా ఉండాలంటే ప్రార్థన అవసరం. నీకు ప్రార్థన లేదు, ఏమీ ఉండవు. ప్రార్థన ఏం చేస్తుందంటే నిన్ను ఆశీర్వదిస్తుంది. ప్రార్థన, దైనందిన ప్రార్థన నిన్ను ఆశీర్వదిస్తుంది. దేవునితో ఉన్న బంధం, అసలు ప్రార్థన దేవునితో సహవాసం, దేవునితో బంధం. వాట్ ఈస్ ప్రేయర్? ప్రార్థన ఏంటి? ప్రార్థన ఎందుకు? ప్రార్థన ఏం అవసరము? కాబట్టి ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో సంభాషణ, దేవునితో సహవాసం, దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామా? అందరితో సహవాసం కోరుకుంటాం, బయట స్నేహితులతో సహవాసం కోరుకుంటాం, ఆన్లైన్ సహవాసం కోరుకుంటాం. కానీ పరలోకమందున దేవుని సహవాసాన్ని మనము కోరుకోము. ఈరోజున ఆలోచన చేయాలి, నాకు దేవునితో సహవాసం ఉందా? అందులో ప్రాముఖ్యత దేవుని యొక్క ప్రార్థన జీవితం. దేవునితో సహవాసం కలిగి ఉంటాం. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం ఏం చెప్తుందంటే, నువ్వు మంచోడో కాదో నీకు తెలియజేస్తుంది, నీ బుద్ధిని నీకు తెలియజేస్తుంది, నీ పాపాన్ని నీకు తెలియజేస్తుంది, నీ స్వార్థాన్ని నీకు తెలియజేస్తుంది, నీ కోపాన్ని నీకు తెలియజేస్తుంది, నీ ప్రవర్తనను నీకు చూపిస్తుంది ప్రార్థన. నువ్వు సరిగా లేవు ఇతరులతో చూపిస్తుంది ప్రార్థన. కాబట్టి నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో. నేను బాగానే ఉన్నాను అనుకుంటాం. ఎప్పుడు మనం మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే, ప్రార్థనకు వచ్చినప్పుడు సందేశం చెప్పినప్పుడు ఈ వాక్యము అతని కొరకు బోయస్ కోసం నా కోసం కాదులే, నేను బాగానే ఉన్నానులే అనుకుంటాం. నో, ఇట్స్ నాట్ బోయస్ కోసం, ఇట్స్ ఆల్ ఆఫ్ అస్. ఇది అందరి కోసం, ప్రతి ఒక్కరు. ఇది నా కోసం నేను తీసుకోవాలి, ఇది పక్కన వాళ్ళ కోసం అనుకుంటే ఇక ఎంతకాలం ఉన్నా నేను అంతే ఉంటాను. కానీ నాలో ఏ మార్పు రాదు. నా బ్రతుకులో, నా జీవితంలో, నా ప్రవర్తనలో, నా భవిష్యత్తులో, దేవుని ఆశీర్వాదాల్లో ఏ మార్పును చూడలేము. ప్రార్థన. కాబట్టి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, కుటుంబాలలో ప్రార్థన లోపం, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లోపం. వ్యక్తిగత ప్రార్థన అసలే లేదు. వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలి. ఉదయం లేవగానే, మధ్యాహ్నం పూట సమయం ఉన్నప్పుడు, రాత్రి పూట పడుకునే ముందు దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయాలి. నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి. అలాగే నీ కుటుంబం సరిగా ఉండాలి అంటే, నీ కుటుంబంలో నీ గురించి మంచి చెప్పుకోవాలి అంటే నువ్వు ప్రార్థనా పరుడుగా ఉండాలి. నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానము చూడాలి అంటే నువ్వు ప్రార్థనను చేసే వ్యక్తిగా ఉండాలి. నీ జీవితంలో నెమ్మది లేదు, నీ జీవితంలో శాంతి లేదు. ఎందుకు తెలిసిన? ప్రార్థన లేకపోవటం. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో నెమ్మది, శాంతి, సమాధానాలు ఉండవు. నీ జీవితంలో దేవుని ప్రణాళిక నువ్వు తెలుసుకోవాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే ప్రార్థన యొక్క అవసరత చాలా ఉన్నది. పిల్లల భవిష్యత్తు విషయంలో, పిల్లల జీవితంలో దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక తెలుసుకోవాలి అంటే ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, కుటుంబాల్లో
మనుషులలో ప్రార్థనకు బదులు అన్నీ వచ్చేసేసాయి. సెల్ ఫోన్ వచ్చేసేసింది కదా, సెల్ ఫోన్తో ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటాం, సెల్ ఫోన్తో ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాం. ఏమండి, సెల్ ఫోన్. ఇక ప్రార్థన లోపం వచ్చేసేసింది. బైబుల్ చదవము, ప్రార్థన ఉండదు. ఏమండి, యేసు ప్రభు వారి జీవితాన్ని చూస్తే ఆశ్చర్యపోతాం. యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, మీరు మీ ఇంట్లోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమును చూసి దేవునికి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే రహస్యమును చూసి తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే ఆశ్చర్యపోతాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 5:7, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం ధ్యానం చేస్తే, 7వ వచనంలో మనం చూస్తే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, ఇందులో చాలా మర్మము దాగి ఉందండి. యేసు ప్రభువారు ఆయన వచ్చింది ఎందుకంటే సిలువ వేయబడటానికి. ఆయన సిలువ వేసి వెళ్ళిపోవచ్చు, ఆయన పని చూసుకోవచ్చు. కానీ ఆయన ఇక్కడ రోల్ మోడల్. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారంటే మహారోదనముతో కన్నీళ్లతోనూ. కాబట్టి నీ జీవితంలో కన్నీళ్ళు ఎప్పుడు వస్తే కష్టాలు వచ్చినప్పుడు కాదు, మన చుట్టూ ఉన్న కుటుంబాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి, మన సమాజాన్ని బట్టి, మన ప్రజలను బట్టి మనం కన్నీరు కార్చే వారంగా ఉండాలి. వారి జీవితంలో దేవుని రక్షణ, వారి జీవితంలో దేవుని కార్యాలు, వారి జీవితంలో నిత్యత్వం, పరలోకము, మోక్షము దిగి రావాలి. ఏమండి, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన ద్వారానే మనం ఏదైనా చేయగలం. అపవాది వచ్చాడు, యోబు కుటుంబాన్ని పాడు చేశాడు. ఆ తర్వాత యోబు ప్రార్థన ద్వారా తిరిగి మళ్ళీ తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ప్రార్థన లేని వారి కుటుంబాల్లో కట్టుబాట్లు అనేవి ఉండవు, కట్టబడటం అనేది ఉండదు. వారి కుటుంబం కట్టబడదు. ప్రార్థన లేకపోతే తండ్రి కానీ, తల్లి కానీ, కొడుకు కానీ, కూతురు కానీ, కోడలు కానీ, అల్లుడు కానీ, ఎవరైనా సరే కావచ్చు, ప్రార్థన లేని వారి కుటుంబాలు కట్టబడవు. నెహెమ్యా ఏమండి దగ్గరగా అనేక నెలలు ఉపవాస ప్రార్థనలు చేసి 52 రోజుల్లోనే యెరూషలేము ప్రాకారమును, యెరూషలేము అనే కుటుంబాన్ని కడుతూ ఉన్నాడు. మీ జీవితంలో ప్రార్థన లేకపోతే మీ తప్పులు మీకు తెలియవు. మీ జీవితంలో ప్రార్థన లేకపోతే మీ పరిశుద్ధ జీవితం మీకు అర్థం కాదు. మీ జీవితంలో ప్రార్థన లేకపోతే మీరు ఆత్మీయంగా సరిగా బలహీనంగా ఉన్నారో మీకు తెలియదు. ప్రార్థన ఏం చేస్తుందంటే మన జీవితాన్ని ఇట్లాగా నోటు పుస్తకంలా చూపిస్తుంది. ఇదిగో ఈ పేపర్ బాగాల, ఈ పేపర్ చినిగిపోయింది, ఈ పేపర్ సరిగా లేదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇతరుల గురించి చేసే ప్రార్థన గురించి నేను మాట్లాడట్లేదు, అర్థమవుతుందా? ఇతరుల కోసం చేసే ప్రార్థన గురించి కాదు. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏమండి, అందుకే అంటాడు హిజ్కియా అంటాడు, ముందు నీళ్ళు చక్కబెట్టుకో అంటాడు. ఫస్ట్ నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కట్టుకో, ఆ తర్వాత బయటకు వెళుతూ. ఇక్కడ మాత్రం మన కుటుంబాన్ని పట్టించుకోమే, మన ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోం, మన ఆరోగ్యాన్ని పట్టించుకోం. మనకు ఊరంతా కావాలి. ఈ లోకంలో సామెత. ఆలోచించండి. ఈ రోజున దైవ సేవకులు చెప్తూ ఉన్నారు, గద్దిస్తూ ఉన్నారు, కానీ మాటల వింటున్నట్లుగా, లోబడుతున్నట్లుగా లోపల నటిస్తూ ఉంటాం, కానీ పెడచెవిని పెట్టేస్తాం. ఒకరోజు రాబోతుంది, ఆ రోజు ఎవరు ఏం కేకలిసినా కూడా ప్రయోజనం ఉండదు. జాగ్రత్త గమనించండి. ప్రార్థన యేసు ప్రభువారే మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థన యాచించడం. యాచకుడు అని ఎవరినంటారు? అడుక్కునేవారిని అంటాడు. అడుక్కునేవారిని యాచించడం. అయ్యా దయచేయి, నా బిడ్డలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, మమ్మల్ని ఆశీర్వదించు. ఎవరిని ఆలోచన చేయాలి. ప్రార్థన లేకపోతే ఏమండి, జాగ్రత్త గమనించండి. ఈరోజు మనం పిల్లలను కలిగి ఉన్నాం.
పిల్లలను కలిగి ఉన్నామంటే దాని అర్థం ఏమిటి? భార్యాభర్త ఇద్దరు కూడా సమముగా కలిసి వచ్చినప్పుడు మాత్రమే మన జీవితంలో పిల్లలను చూస్తాం. ఎవరో ఒక లోపం ఉంటే ఆ లోపానికి తగ్గ మళ్ళీ మందులు, మెడిసిన్ వాడాలి. ప్రార్థన జీవితం కూడా అంతే, ప్రార్థన కూడా అంతే. ప్రార్థన నువ్వు బాగా ప్రార్థన చేయాలి, నీ భార్య ప్రార్థన చేయాలి, నీ కుటుంబం ప్రార్థన చేయాలి, మీకోసం మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన లేకపోతే దేవుని కార్యాలను నువ్వు చూడలేవు, దేవుని ఆశీర్వాదాలు నువ్వు చూడలేవు. దేవుని ఆశీర్వాదము శాశ్వతమైనవి, ఈ లోక ఆశీర్వాదాలు అశాశ్వతములు. దేవుని యొక్క ఆశీర్వాదము మొట్టమొదటిగా పీస్ ఆఫ్ మైండ్. నీలో నీకు నెమ్మది వస్తుంది, నీకు నెమ్మది వస్తుంది. కాబట్టి ఆలోచించేద్దాం. ఈరోజున ప్రార్థన జీవితము లోపించింది. ఎవరి కోసం, దేవుని కోసం ప్రార్థన చేస్తే సరిపోదు, ఏదో జరిగిందని భ్రమపడితే సరిపోదు. ఇది లైఫ్ స్టైల్గా మారిపోవాలి. ఎట్లా ఉండిపోవాలి? ఇది లైఫ్ స్టైల్గా మారిపోవాలి. అదే చూసాం దానియేలు జీవితంలో. దానియేలు జీవితం లైఫ్ స్టైల్ ఏంటి? ఉదయము, మధ్యాహ్నం, రాత్రి ప్రార్థన చేస్తాడు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా, అమ్మ ప్రార్థన చేసుకుని రా అని చెప్పిన చెప్పపోయినా, గంట కొట్టినా కట్టకపోయినా, దానియేలు లైఫ్ స్టైల్ ఏమిటంటే, లైఫ్ స్టైల్ అంటే బడాయి కాదు. లైఫ్ స్టైల్ అంటే జీవన విధానం అని తెలుగులో. లైఫ్ స్టైల్ అంటే మనం తెలుగు బడాయి అనుకుంటాం. అతని జీవన విధానం ఏమిటంటే పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం బయట ఏం జరుగుతున్నా ఏ పరిస్థితి సరే అతను ప్రార్థిస్తూనే ఉంటాడు. అతనికి ఒకళ్ళు చెప్పనవసరం వచ్చి, అయ్యా ప్రార్థన అమ్మ ప్రార్థన చెప్పనవసరం లేదు వచ్చి, అతను తన కోసం ప్రార్థన చేసుకుంటాడు. అక్కడున్న రాజ్యం కోసం ప్రార్థన చేస్తాడు, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తాడు. అతనిలో లోపము ఎక్కడ కనబడలేదురా, కేవలం ప్రార్థనలో మాత్రమే అతన్ని పట్టుకుంటున్నారు. ఇదిగో రాజా, మీ దగ్గర తప్ప ఎక్కడ మనవులు చేయకూడదు. ఈ దానియేలు తన దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. ఎవరున్నటువంటి ఈరోజున్నటువంటి మనుషులు అసలు ప్రార్థన చేసేవాళ్ళే కరువు. ఎవరైనా ఒక మాట అంటే మాత్రం బోర్ని ఏడుస్తాం, పెద్ద పెద్ద గొడవలు. కానీ దేవుని దగ్గర మాత్రం అసలు ఏడిపోయలేదు. నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎప్పుడు దేవుని దగ్గర కన్నీరు కార్చా, నా పిల్లలు దీవించబడాలి, వర్ధిల్లాలి, నాలాగా నా పిల్లలు ఉండకూడదు, నాలాగా నా పిల్లలు జీవించకూడదు, నా పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. దేవుని దగ్గర కన్నీరు కార్చావా? ప్రార్థన చేసావా? పిల్లల కంటే మంచిదే, సరిపోదు. అది పిల్లల భవిష్యత్తు ఏమిటి? ఏమన్నా ఆశ్చర్యం. ఏమని ఈరోజున ఆలోచన చేయాలి. చాలామంది తండ్రులు ఎట్లా ఉంటారు అంటే నేను బాగుపడిపోయినా పర్లేదు కానీ నా కొడుకు బాగుపడకూడదు, వాళ్ళంతే ఉండిపోవాలి. ఈరోజు నా తండ్రులదే, మీ పిల్లల్ని మీరు దీవించండి తండ్రులుగా, మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించండి తండ్రులుగా, మీ పిల్లల్ని మీరు వర్ధిల్ల చేయండి తండ్రులుగా. మీ పిల్లల రక్షణ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడండి. ఆలోచన చేయాలి. యేసు ప్రభువారే తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించాడు. మూడోది భయభక్తులు. ఏంటంట? భయభక్తులు. ఈరోజున భక్తుని కానీ భయం లేదు, ఈరోజున భక్తుని కానీ భయం లేదు. దేవుడు అంటే భయమే లేదు, ఎవరికి లేదు. పాస్టర్ గారు అంటే అసలు భయం లేదు. ఎట్లా మాట్లాడుతున్నా, వాడెంత, వాడి వయసు ఎంత, ఏమని పాస్టర్ గారు మన చెప్పు చేతులు పెట్టుకుంటాం, మనం చెప్పింది చేయాలి, మన మాట వినాలి. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఒక రోజున లెక్కలోకి వస్తాయి. ఆ లెక్కలో నువ్వు తేలిపోతావు. ఈరోజున ఆలోచన చేయాలి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. యేసు ప్రభువారిని చూస్తే ఆశ్చర్యపోతాం. యేసు ప్రభువారి జీవితం మనం చూస్తే ఆశ్చర్యపోతాం. లూకా సువార్త 22వ అధ్యాయం 45వ వచనం. 22వ అధ్యాయం 45వ వచనం. ఆయన 22వ అధ్యాయం 45వ వచనం నా బైబిల్ ఇట్లా ఉందన్నమాట. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. అదేనా? అది 44గా 45. 45 ఏంటి?
జత గమనించండి. ఆయన యొక్క చెమటంట రక్తపు బిందుల వేదన పడి ప్రార్థిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారే ప్రార్థిస్తున్నాడు ఇక్కడ. కానీ మన జీవితంలో ప్రార్థన లేదు. ప్రార్థన ఏం చేస్తుందంటే మన జీవితంలో చెక్కుతుంది, మన ప్రవర్తనను చెక్కుతుంది. ప్రార్థన మన బిహేవియర్, మన స్వభావాన్ని మారుస్తూ ఉంది. మనం దేవునితో ఎంతసేపు సహవాసం చేస్తావో అంతసేపు దైవికంగా మనం మారిపోతాం. నీకు ప్రార్థన లేదు, నీకు దేవునితో సహవాసం లేదు, కాబట్టి స్వభావంలో నీ ప్రవర్తనలో మార్పు రావటం లేదు. ఈరోజు ఆలోచన చేయాలి. ప్రార్థన 43వ వచనం చదవండి. జాగ్రత్త గమనించండి. యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నాడు. 42వ వచనం 47వ వచనంలో. 43వ వచనం వచ్చరికి ఏమైపోయింది? దేవుని దూత వచ్చి అయ్యా నీకు తండ్రి తోడుగా ఉన్నారు, మేము తోడుగా ఉన్నాం, ధైర్యంగా ఉండని ఆయన బలపరుస్తుంది. అప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభువు వారు దేవుని దూత వచ్చాడు, చాలా ఈ ప్రార్థన చాలని చెప్పేసి వెళ్ళిపోయాడా? మనమైతే ఏం చేసేవాళ్ళం? ఐ రిసీవ్ ద ఏంజల్, ఐ హ్యావ్ ఎన్కౌంటర్ ద ఏంజల్, ఐ హ్యావ్ సీన్ ద ఏంజల్, ఓ డిష్ అని చెప్పేసి అంటుంటాం మనం, అవునా కదా? కానీ యేసు ఏం చేస్తాడు? ఇంకప్పుడు దేవుని దూత వచ్చినా ఇంకేం చేస్తాడు ఆయన? 44వ వచనం కదా, 43వ వచనంలో ఎన్కౌంటర్ విత్ ఏంజల్, అవునా కదా? 43వ వచనంలో దేవుని దూత వచ్చి యేసుని బలపరిస్తే ఇక యేసు ఏం చెప్పాలి? అమ్మా చాలు, నేను చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు, దేవుని దూత నన్ను ముట్టాడు, దేవుని దూత వచ్చి ఇక్కడ చేయబెట్టండి, ఇక్కడ చేయబెట్టి మీకేం జరుగుతుంది చూడండి, మంట